నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. మ్యామ్, మీరు కౌన్సిలింగ్స్ ఇస్తారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్. ఎన్నో రకాల మనస్తత్వాలను చూస్తూనే ఉంటారు. పుట్టిన బేబీస్ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మీకు ఎవరి మైండ్ సెట్ ఎలా నడుచుకుంటుందనే బాగా అవగాహన ఉంది. సో ఇప్పుడు మనం తీసుకుంటే విజయారెడ్డి ఆవిడ పిల్లలతో పాటు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిన వెనక ఎవరు ఫాలో అయ్యారని అంటున్నారు. కేసు కన్క్లూజన్ ఏది రాలేదు, సరైన ఎవిడెన్సెస్ లేవు, ఏది ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాలేదు. బట్ మీడియా చేయాల్సిన అల్లికలు మీడియా చేయాల్సిన పని మీడియా చేస్తుంది. మీరేమంటారంటే రీసెంట్ గా ఈ రోజు మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ అబ్బాయి చనిపోయారు, హ్యాంగ్ చేసుకుని. కొత్తగా పెళ్ళయిందంట అబ్బాయికి. అలాగే నేను ఒక అమ్మాయి చనిపోయింది, సింగిల్ పేరెంట్, ఆవిడ మదర్, ఆవిడకి ఏవో హెల్త్ ఇష్యూస్ బాగున్నాయంట. ఈ అమ్మాయికి పెళ్లి కోసం ఆవిడ ఆలోచిస్తారు. సో ఆమె హుస్సేన్ సాగర్ లో పడి చనిపోయారు. సో అంటే మనం ఎలా, ఏం జరుగుతుంది అసలు? ఇది మెంటల్ ప్రెషర్ అయినా లేకపోతే ఇంకేవైనా వీటి వెనుక ఆత్మహత్యలు ప్రేరేపించేలాగా చేస్తున్నాయని అనుకోవచ్చా? ముందుగా అండి, మానసిక ఆరోగ్యం పట్ల అలాగే సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని వాటిని సమస్యల్ని పరిష్కారం చేసుకునే విధంగా మనుషుల్ని సమాయత్తం చేసే విషయంగా మీడియా మంచి పాత్ర పోషించాలి. మీడియాకి ఆ అవసరం ఉంది, మీడియాకి బాధ్యత ఉంది, అవసరం కంటే కూడా బాధ్యత ఉంది. కానీ అది మరిచిపోయి ఇవాళ చాలా ఛానల్స్ లో ఆ ఇద్దరే కారణం, ఆ ముగ్గురే కారణం, వాళ్ళు వెంబడి కారణం, ఇలా రకరకాలు మాట్లాడుతున్నారు. ఇది మీడియా ట్రయల్స్ అంటారు వీటిని. కోర్టులో జరగాల్సిన ట్రయల్స్ మీడియా ట్రయల్స్ లో జరుగుతున్నాయి. ఇది చాలా చాలా దురదృష్టకరం. అసలు మనం ఒక అవగాహన ఇవ్వాల్సిన బాధ్యతలో ఉన్న మీడియా ఇలా లేనిపోని పోసుకోలు కబుర్లు చెప్పటం, ఊహాగానాలకు తెరదీయటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక అంశం. ఇకపోతే రెండో అంశం, ఈ ముగ్గురు విషయాల్లోనూ చూసుకుంటే గనక ఈ ముగ్గురు లాజికల్ గా ఆలోచిస్తే చచ్చిపోవటం పరిష్కారం కాదు. వీళ్ళు బతికుండి కూడా వాళ్ళ సమస్య, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోగలరు. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు, భర్త చనిపోతే ఇద్దరు పిల్లల ముగ్గురు పిల్లల వాళ్ళని చదివించుకునే ప్రాసెస్లో, అలాగే చనిపోకపోయినా కానీ బాధ్యత లేని భర్త ఉన్నప్పుడు ఆ భార్య పిల్లల్ని చూసుకునే విధానంలో కానీ, భార్య ఆరోగ్యం సరిగా లేకపోతే పిల్లలు చూసుకునే భర్తలు కానీ మన సమాజంలో చాలా మంది ఉన్నారు. మరి అలా ఉన్న వాళ్ళని వీళ్ళకి తెలియకుండా ఉండరు. అలాంటి వాళ్ళు, వీళ్ళకి అలాంటి వాళ్ళని చూసి కూడా వీళ్ళు ఏ మాత్రం నేర్చుకోకపోగా వీళ్ళ కష్టాలే చాలా పెద్ద కష్టాలు అని అనుకుని ఏం జరిగినా మనకు వ్యతిరేకంగానే జరుగుతుంది అనే ఒక భ్రమలో వీళ్ళు బాధల్ని నెత్తిలో పెట్టుకొని బాధల్లోనే బతుకుతున్నారు. వాళ్ళు బతికి ఏదో ఒక రోజు దాన్ని పరిష్కారం చేసుకోవటం కంటే కూడా ఆ బాధల్లోనే మునిగి ఆ విచారంలోనే చచ్చిపోవటానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు పూర్తిగా ఆత్మహత్య చేసుకోవక్కర్లా, బతికుండి కూడా వాటిని మోస్తూ ఆ బాధలో ఉండి రోజు వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కష్టపెడుతూ కూడా బతుకుతూ ఉంటారు. ఈ అన్నిటికీ ఏంటి అంటే కారణం మానసికమైన ఒత్తిడి, అశాంతి, అంటే తృప్తి లేకపోవడం కూడా అనిపిస్తుంది. వాడు ఎన్నున్నా కూడా ఇంకా ఏదో అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఒక మనిషిలా ఉండలేకపోవటానికి ద్వేషము, తృప్తి లేకపోవటము, నేను ఓపెన్ అయితే సొసైటీ ఏమనేసుకుంటదని ఒక భయము, ఎంతున్నా ఇంకా కావాలనిపించటము, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారు అనే ఒక భయము, ఈ ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా నడుస్తుంది అనే భావాలకి వాళ్ళే అనేసుకోవటం. ఈ కారణాలన్నీ కూడా ఒక రకంగా మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ఉండే కారణాలు, లక్షణాలు ఇవన్నీ. ఈ లక్షణాల్లో ఏ లక్షణాలు మనకి ఉన్నాయి అని అనిపిస్తే కూడా మనం దానిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోనీ వాళ్ళకి ఆలోచించిన శక్తి లేదు అనుకున్నప్పుడు వాళ్ళతో ఉండే థిక్ అండ్ థిన్ ఫ్రెండ్స్, నాకు ఇలా ఉంది, చుట్టాలు, వాళ్ళతో మాట్లాడుకోవటం, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఏ విధమైన క్లూ ఇవ్వకుండా చచ్చిపోరు. ఎక్కడో దగ్గర ఉంటది, ఎక్కడో ఏదో ఒక మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఎక్కడో ఒక చోట చూపిస్తారు వాళ్ళు. కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అది గమనించరు. గమనించినా గాని అప్పటికప్పుడు ఏదో
కొట్టి పారేస్తారు. అదేం లేదు, అది అట్లేం కాదు, అది ఇది అని లేని దాన్ని వెతికి క్రియేట్ చేస్తారు, ఉన్నదాన్ని వదిలేస్తారు. వదిలేస్తారు. వాళ్ళు పదే పదే అవే మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇది కొంచెం డీల్ చేయాల్సిన సబ్జెక్టు అనేది అని ఆలోచించరు. ఈ ఈ దీని వల్ల కూడా ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు విజయారెడ్డి విషయం మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఆవిడ ఒంటరితనంతోనే బాధపడుతుంది అనేది సుస్పష్టం. ఆ ఒంటరితనానికి కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా మనం ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకుని నిజంగా ఒక మనిషికి ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఏ పని లేకుండా ఏకాంతంగా ఉన్నాం అనుకోండి, నాకైతే చాలా ఎందుకంటే ఆ టైంలో ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు, ఏదన్నా లేదు అంటే ఏదైనా మనసుకు నచ్చిన చిన్న చిన్న అభిరుచుల మేరకు పనులు చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తుంటే మనకి ఒంటరితనం అనిపించదు, ఫీలింగ్ రాదు. ఇలా చేసుకోవచ్చు, ఏదైనా మన చేతుల్లో ఉన్నది. అలా చేసుకోకపోవటము లేదు అనుకుంటే ఏ మనుషుల వల్ల అయితే నీకు కష్టం అనిపిస్తుందో ఆ మనుషుల్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేసి నీ బతుకు నువ్వు బతకటం అంతే. పైగా నీ పైనే ఆధారపడిన 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా నువ్వు దిగమింకోవాలి కదా. పైగా నీకు జీతం ఉంది, అద్దెలు వస్తాయంట, అంతా ఉంది. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది ఆవిడ, గ్లామరస్ గా ఉన్నారు, చక్కగా ఉన్నారు, నిండుగా మనిషి. మరి హెల్త్ ఇష్యూస్ అంటే మనం బయటికి చెప్పలేం గానీ ఇప్పుడు ఓవరాల్ గా మానసిక అశాంతి అనేది అన్నిటిని మించిన అశాంతి. ఎన్ని ఉన్నా వాళ్ళకి ఆకాశం రాసి ఇచ్చినా ఇంకేదో లేదనిపిస్తుంది. అజాత శత్రువులా అలా వేధిస్తూనే ఆగర్భ శత్రువు. ఇప్పుడు ఇది ఒక శత్రువు లాంటిది మానసిక అనారోగ్యం. వాళ్ళనే తినేస్తుంది, పక్క వాళ్ళని కూడా తింటది. అందుకని దీనిపైన అవగాహన ఉండాలి. ఇకపోతే ఆ అమ్మాయి అయినా అంతే, ఆ విజయలక్ష్మి అన్న అమ్మాయి, ఆ అమ్మాయి 27 ఏళ్లే కదా, తల్లికి అండగా ఉండాలి పాపం. అప్పుడు ఏం వయసు అయిపోయిందని పెళ్లి కాలేదని బాధపడటానికి. పైగా నువ్వు ఏ అమ్మ కోసం అయితే పెళ్లి సంబంధాలు రిజెక్ట్ అయినాయో ఆ అమ్మకు నువ్వు లేకుండా అయిపోయావు. ఇప్పుడు ఆ అమ్మని ఎవరు చూస్తారు? అది ఆ అమ్మాయి విషయం. ఇకపోతే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ అతను. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఏమైపోయిందంటే ఏ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. పైగా ఈ సాఫ్ట్వేర్ లో పనిచేసిన వాళ్ళు ఇంకొక ప్రొఫెషన్ కి పనికిరారు అని వీళ్ళు అనుకుంటారు. అవును, లేదు, ఒక మనిషి చేయదలుచుకుంటే కూరగాయలు అమ్ముకుని కూడా బతకొచ్చు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. కోవిడ్ టైంలో ఏం చేశారు మేడం? మరి అందరూ చక్కగా ఊర్లకు వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఏవో బిజినెస్ పెట్టి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చేసుకోవచ్చు. అట్లా వాళ్ళకి అనిపించింది ఈ ఉద్యోగం కన్నా ఇదే బాగుంది అని. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ఒక సగము. కొత్తగా పెళ్ళయింది అంటున్నారు, 1 year కూడా కాలేదంటున్నారు. అయితే అతను జనరల్ గా పెళ్లిళ్ళ సందర్భంలో అబద్ధాలు చెప్తారు పెళ్లి కుదరటానికి. లేని ఉద్యోగం ఉందని చెప్తారు, జీతం ఎక్కువ చేసి చెప్తారు, వయసు ఎక్కువ చేసి చెప్తా ఉంటారు. అది మనకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా కావాల్సిన వాళ్ళు కూడా చేస్తా ఉంటారు. ఇది చెయ్యొద్దు. ఓపెన్ గా ఏదంటే అది ఉంది. ఇప్పుడు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమంటారు, 100 కాదు, ఒక్క అబద్ధం కూడా ఆడొద్దు. అది పోయింది, ఆ రోజులు పోయినాయి. అబద్ధాలు ఆడి చేసుకుంటే కూడా సరే మనం ఆడాం కదా, వాళ్ళు ఆడారులే అని సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అబద్ధాలు ఆడటం మన ఒక్కళ్ళ హక్కే, రెండో వాళ్ళ హక్కు కాదు అని మాట్లాడే మనుషులు ఎక్కువైపోయారు. అందుకని ఏంటంటే మీరు పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు, 4 రోజులు అబద్ధాలు చెప్పొద్దు, లేని జీతాలు ఉన్నాయని చెప్పొద్దు. ఒకవేళ ఉద్యోగం పోతే కూడా నీకు ఒక ధైర్యం ఉండాలి, నేను ఏం చేసైనా బతకగలుగుతాను. ఆ ఆత్మధైర్యం ఉందనుకోండి, చచ్చిపోవాల్సిన అవసరం ఉండదు. మరి ఇతని ఉద్యోగానికి సంబంధించి కానీ జీతానికి సంబంధించి కానీ ఏవో విషయాలు బయటపడి ఉంటాయి. లేదో ఆస్తులు, లేని ఆస్తులు ఉన్నాయని చెప్పటము. కొంతమంది అనారోగ్యాలు దాచిపెట్టి పెళ్లి చేస్తారు. అది ఇవాళ పైగా ఎస్పెషల్లీ అమ్మాయిలు చదువుకుని ఉంటున్నారు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే కొంతమంది అమ్మాయిలు వాళ్ళు నిజంగా నిజాయితీగా ఉంటున్నారు, రెండో వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు. అలాంటప్పుడు నిజాయితీగా ఉంటే అయిపోలా. ఇప్పుడు నువ్వు ఒక అబద్ధం ఆడావంటే దాన్ని కప్పుచ్చుకుంటానికి ఇంకో 100 అబద్ధాలు ఆడాలి. నిజాయితీగా ఉన్నట్టు చెప్తే అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. ఇవాళ సర్దుకుపోవటానికి సిద్ధంగా లేరు అమ్మాయిలు. ఎందుకంటే నేనేం అమ్మాయిలు బ్లేమ్ చేయటానికి కాదు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, పైగా పుట్టింటి నుంచి ఆస్తులు తీసుకొచ్చుకుంటున్నారు వాటాల కింద. ఒకవేళ
ఆ వాటా రాకపోయినా సరే వీళ్ళు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళు భర్త దగ్గర నుంచి పైగా ఇంటి బాధ్యతలు కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరు అబ్బాయిలు ఇంటి పనులు చేయాలని లేదు కదా. రోల్ ప్లే మారినంత మాత్రాన అమ్మాయికి రోల్ ప్లే మారుతుంది కానీ అబ్బాయికి మారట్లే. అవును, అది సహజంగా వచ్చేది ఉండిపోతుంది వాళ్ళిద్దరు. అంటే ఇప్పుడు కొంత మారుతున్నారులేండి, అబ్బాయిలు కూడా పాపం బానే హెల్ప్ చేస్తున్నారు, మారుతున్నారు. కానీ వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు చేయరు, వాళ్ళ అమ్మ లేకపోతే చేస్తారు. అది ఏదైనా కానీ ఇవాళ మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా అంతే. నువ్వు ఒక ప్రోగ్రామ్ వచ్చు అంటే, ఒక కోర్స్ వచ్చు అంటే, ఇక్కడ ఉద్యోగం పోతుందేమో అంటే ఇంకో కోర్స్ నేర్చుకోవడానికి సిద్ధపడి అప్డేట్ అవ్వాలి. అలా అవ్వనప్పుడు ఆ ఒత్తిడితోటి మరి ఉద్యోగం పోద్దని అంతకంటే భయపడాలి ఉంటదని నేను అనుకోను. ఏది ఏమైనా ఒక్కటే, ఎవరికైనా నెగటివ్ థింకింగ్, నెగటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకి భూమిక హెల్ప్ లైన్ అని ఉంది. ఆ భూమిక హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు. అలాగే రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళది రోష్ని హెల్ప్ లైన్ అని ఉంది. ఆ రోష్ని హెల్ప్ లైన్ కి కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే వాళ్ళు మీరు చెప్పే బాధ అంతా వింటారు. పైగా ఆ వివరాలు ఎక్కడా ఎవరికి చెప్పరు, గోప్యంగా ఉంచుతారు. మీరు పేరు మార్చి చెప్పినా గానీ వాళ్ళు ఏమి పట్టించుకోరు. మీరు వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడొచ్చు. ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మామూలుగా పంజగుట్టలోనే ఉంది ఆ కౌన్సిలింగ్ సెంటర్ కూడా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. భూమిక హెల్ప్ లైన్ కూడా అంతే. మీరు కాల్ చేస్తే మీతో మాట్లాడతారు, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. అందుకని ఏంటంటే మీకు ఇట్లాంటి మీకు సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా కాదు, 100 కాల్ చేసుకోవచ్చు, వాళ్ళని ఏదైనా గైడెన్స్ ఇస్తారు. అంటే వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఈ గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి చెప్తారు, రిఫరెన్స్ ఇస్తారు. ఇట్లా మనము ఒక సమస్యలో ఉన్నాము అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమస్య ఉంది అంటే దాని పక్కన పరిష్కారం ఉంటది. అంతే, సమస్య పక్కన పరిష్కారం కూడా ఉంటది. కొద్ది మనం దాని మీద దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి, ప్రాక్టికల్ గా ఆలోచించాలి, లాజికల్ గా ఆలోచించాలి. కానీ ఈ ప్రాక్టికాలిటీ, లాజికల్ థింకింగ్ మానసిక ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉండవు, రావు. మొత్తం షట్ డౌన్ అయిపోతాయి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ హెల్ప్ లైన్ ఫోన్ చేసేసి మీకున్న బాధ అంతా చెప్పేసుకోండి. అప్పుడు మీకేమనిపిస్తుంది, ఆ నిమిషానికి పరిష్కారం దొరకదు కానీ మీ మనసు తేలిక పడుతుంది, ఒక ఆలోచన దొరుకుతుంది. ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఎవరైనా సరే టీవీలో చర్చలు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ డిస్కషన్స్ కావచ్చు, ఏవైనా సరే ఇవాళ జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటం కంటే కూడా అసలు ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటది అనే దాని మీద ఫోకస్ చేయాలని కోరు. తప్పకుండా